హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరి కోసం ఈ న్యూస్. డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం. ఇది ఈరోజు వచ్చిన సాక్షి పేపర్లో న్యూస్ ఫ్రెండ్స్. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు, హైకోర్టు ధర్మాసనం. ఉపాధ్యాయ నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ఇది ఆల్రెడీ ముందు వేసిన కేసు కోసం కోర్టు ఇచ్చిన తీర్పు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చెప్పిన మాట. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలి అనుకుంటున్నాం కదా, దానికోసం మనందరం కూడా ఎన్నికల కమిషన్కి మెయిల్స్ చేస్తాం. ఇంకా ఎవరైనా మెయిల్ చేయకపోయినట్లయితే దయచేసి ప్లీజ్ పోస్ట్పోన్ డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం. మీరు మెయిల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ యూపీఎస్సి ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అయ్యింది. డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న 4.7 లక్షల మంది. ఈసీ అనుమతి. టెట్ ఫలితాలు నిలుపుదల. డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరనుంది. ఈసీ సరే ఎగ్జామ్స్ పెట్టండి అంటేనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాము అని చెప్పి మనకి ఈరోజు పేపర్లో అయితే క్లియర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకా ఎవరైనా మెయిల్ చేయకపోయినట్లయితే దయచేసి మెయిల్ చేయండి ఫ్రెండ్స్. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిన ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు మన ఛానల్లో తెలుగు గ్రామర్ క్లాసెస్ 4th క్లాస్ 5th క్లాస్ తెలుగు కవి పరిచయాలు కోడ్లతో సహా మీకందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్డర్లో 1 by 1 క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకోసం. బాయ్ ఫ్రెండ్స్.